మన కరాటే కళ్యాణి అక్కకి సండే స్కూల్ సందేహాలు ఏదో వచ్చాయట, ఒకసారి మీరు కూడా చూడండి. మీ జీసస్ రక్తాన్ని చిందించాడు మా జీసస్ పాపుల కోసం అని మీరే చెప్పారు. ఏ పాపుల్ని రక్షించాడో, ఏం చేశాడో, మీ పాపుల్ని రక్షించాడన్నారు. ఎవరు వాళ్ళు? పేర్లు ఏమైనా ఉన్నాయా? మీ యేసు ప్రభు పాపుల కోసం రక్తం చిందించాడంటారు, పాపుల్ని రక్షించాడంటారు. మరి ఆ పాపులు ఎవరు, వాళ్ళ పేర్లు ఏమైనా ఉన్నాయా అని అడుగుతుందండి. అక్కాయ్, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు చెప్పేది ఎట్టుందో తెలుసా? రెండో ప్రపంచ యుద్ధం జరిగిందంటే అది జరిగిందండి అంటావు. ఎంతకోండి ఎన్ని కోట్ల మంది చచ్చిపోయారంటే, ఇదిగోండి 2 కోట్ల మంది చచ్చిపోయారండి అని అంటావు. వాళ్ళ పేర్లు ఏందో తెలుసా అని అడిగినట్టుందండి. అంటే యుద్ధం జరిగిందంటే జరిగిందని చెప్తూ ఎన్ని కోట్ల మంది అంటే ఏదో రఫ్ గా లెక్క చెప్తాం, కానీ నువ్వు పేర్లు అడిగితే అట్టక్కాయే. అంటే రెండో ప్రపంచ యుద్ధం జరిగిందా లేదా అని చెప్పాలంటే వాళ్ళ పేరు చెప్పాలట. అక్కడ కుదిరిద్దండి ఇదన్నీ. నేను అక్కాయ్, వాళ్ళ పేర్లు చెప్పుకుంటా పోతే వాళ్ళ ఆధార్ కార్డు లేదు, వాళ్ళ పాన్ కార్డ్ నెంబర్ ఏమైనా ఉంటాయి, వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా, డోర్ నెంబర్లు, వీధి పేర్లు, ఓటర్ కార్డు ఐడీలు, ఇవి కాదక్కాయ. ఆ రోజుల్లో క్రైటీరియా ఇది కాదక్కాయ. ఒక ఇన్సిడెంట్ జరిగిందా లేదా అని డిసైడ్ చేయడం కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనం ఆ ఫ్యాక్టర్స్ లో ఆలోచించాలి తప్ప ఇలాంటి చిల్లర ప్రశ్నలు అడగకూడదు అక్కాయ. సరే, నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను జాగ్రత్తగా విను. ఒకటే, ఈ రోజు 10 రూపాయలు ఇచ్చి సాయంత్రానికి 40 రూపాయలు వసూలు చేసి ఇంటూ 4తో వడ్డీల మీద వడ్డీలు గుంజేటువంటి ఒక రక్తం పీల్చే ఒక జలగ ఉండేది అక్కాయ. ఆడి పేరు జక్కయ్య అక్కాయ, సొంకరైన జక్కయ్య. ఈ జక్కయాసును కూడా యేసుక్రీస్తు వారు మార్చారు అక్కాయ. ఇల్లీగల్ అఫైర్స్ తో కొట్టుమిట్టాడుతున్న సమరిటన్ ఉమెన్స్ చాలా మందిని మార్చాడు అక్కాయ. ఇదే ట్యాక్స్ కలెక్ట్ చేసి ఎందరో అమాయకుల ప్రాణాలు దోచుకుంటున్నటువంటి మాథ్యూస్ లాంటి ఒక సుంకర్ని మార్చేశాడు అక్కాయ. దొంగల్ని మార్చేశాడు అక్కాయ. వ్యభిచారులనేమి, అభిచారులనేమి, సుంకరులనేమి, హుంకరులనేమి, యోధా కత్తులనేమి, జోదా మత్తులనేమి, మాంత్రికులనేమి, తాంత్రికులనేమి, హంతకులనేమి, ఇష్టము లేని, కుష్టము లేని, భాసము లేని భ్రష్టులనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పడానికి భాషలు, యాసలు, ప్రాసలు కూడా సరిపోవక్కాయ. అంత మందిని మార్చాడక్కాయ. ఇంకెంతని చెప్పమంటావు చెప్పు? 3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు, ఎవరో వ్యక్తి కనిపించాడని బైబిల్లో ఉంది. 3 రోజుల తర్వాత వచ్చాడు, ఎవరో వ్యక్తి కనిపించడం బైబిల్లో ఉందట. అట్లా బైబిల్లో లేదక్కాయ, తమ బ్రెయిన్ లో ఉందక్కాయ. 3 రోజుల తర్వాత వచ్చాడు, ఎవరికో ఒకటి కనిపించారు. ఒకటే కాదక్కాయ, కొన్ని వందల మందికి కనిపించాడు ఆయన. శిష్యులకే కాదు. నువ్వేమంటున్నావు? బాగా ప్రేమించారు కాబట్టి. ఒకసారి వినండి. అలా అంటే అండి, మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ తాతయ్య చనిపోయాడు. అతనికి బాగా ఇష్టం ఆయన అంటే. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తాత ఎవరో చనిపోయారట. అదే ఆలోచనలో ఉండడం వల్ల ఆయనకి వెంటనే వాళ్ళ తాత 3వ రోజు మళ్ళీ కనిపించాడు. వాళ్ళకి అదే ఆలోచన ఉండబట్టి వాళ్ళ తాత 3 రోజు కనిపించాడట. కనిపించాడని అతను ఫీల్ అయ్యాడండి. దానికి మనం ఏం చేయగలం? కనిపించాడని ఫీల్ అయ్యాడు. కనిపించాడని వాళ్ళు ఫీల్ అయ్యారంట. కరెక్టేనక్క, నువ్వు చెప్పింది కరెక్టేనక్క. తాత కాబట్టి అక్క బాండింగ్ ఉంది కాబట్టి అక్క, చచ్చిపోయిన తర్వాత 3వ రోజు కనిపించాడని ఫీల్ అయ్యాడంటే అర్థం ఉంది అక్క. నీకు నాకు కనిపించరు కదా అక్క వాళ్ళ తాత. నిజం చెప్పక్క, వాళ్ళ తాత వాళ్ళ మనవడకు కనపడతాడు కానీ నీకు నాకు కనిపించరు కదా అక్క. నీకు నాకు కూడా రోడ్డు మీద కనిపించారంటే అర్థం ఏంటక్క? వాళ్ళ తాత చచ్చిపోలేదని అర్థం అక్క. ఓకేనా అక్క? ఇప్పుడు అలానే అక్క, యేసుప్రభు శిష్యులకు కనిపించి మాత్రమే ఉంటే నీలాని డౌట్లతో మేము కూడా ఉండేవాళ్ళం అక్క. కానీ అక్క బైబిల్ అలా చెప్పట్లేదు అక్క. బైబిల్ ఏం చెప్తుందంటే అక్క, ఆయన ఏనాడు చూడని ముక్కు మొహం తెలియని వాళ్ళకు కూడా ఆయన కనపడ్డాడు అని బైబిల్ చెప్తుంది అక్క. ఏదో ఒక శిష్యుడు కాదక్క, శిష్యుడు ఎవడో ఒకటి కనపడ్డాడు అంటున్నావు కదా, అలా కాదక్క. బైబిల్ బాగా చదువు అక్క. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్క, మార్క్స్ వార్త 16:9 మేరీ మ్యాగ్దలేని కనపడతాడు అక్క. అదే మార్క్స్ వార్త 16:1-8 జాన్ అని కనపడతాడు, మేరీ మదర్ ఆఫ్ జేమ్స్ కనపడతాడు, మేరీ కనపడతాడు, ఇలా చాలా మంది కనపడతాడు అక్క. అంతే కదక్క. ల్యూక్ 24:34 పీటర్ కనపడతాడు అక్క. అంతే కదక్క. ఇదే ల్యూక్ 24:35-36 వరకు 10 డిసైబుల్స్ కనపడతాడు అక్క. అంతే కదక్క. ఇదే మార్క్ 16:12 ఎంఐఎస్ మార్గంలో ఇంకో 2 కనపడతాడు అక్క. అంతటితో ఆగిపోలేదక్క. 1 కొరింథీ 15:5 కేఫాకి అండ్ ఇతర డిసైబుల్స్ 12 మందికి కనపడతాడు అక్క. అంతే కదక్క. ఇదే 1 కొరింథీ 15:6 మనం చూస్తే ఏకంగా ఒకేసారి 500 మంది కంటే ఎక్కువ మంది కనపడతాడక్క. 500 మందిలో కనీసం ఏనాడు వాళ్ళ యేసుప్రభు ముక్కు మొహం కూడా డైరెక్ట్ గా చూసుండ్రక్క. అంటే అక్క, నువ్వు చెప్పిన లాజిక్ సెట్ కాదక్క. తాతకి మనవాడు కల్లో కనపడతాం వేరక్క, కల్లో ఎవడు టచ్ చేయలేడక్క. కానీ యేసుక్రీస్తు వారు 3వ దినాన కనపడినప్పుడు అక్క, శిష్యులకి కూడా ఇలానే డౌట్ వచ్చింది అక్క. అందుకని యేసుక్రీస్తు ఏమన్నాడంటే, పెట్టి చూడండి రా నా గాయాల్లో అని చెప్పాడు అక్క. అప్పుడు అలా పెట్టి చూడటాన్ని బట్టి వాళ్ళ డౌట్ కూడా క్లియర్ అయిపోయింది అక్క. అక్క, కళ అయితే ఎవడో ఒకడికి, 2కో, 3కో, 4కో, 5కో కనపడిందంటే ఒక అర్థం పర్థం ఏడిసింది అక్క. అలా కాకుండా ఒకేసారి 550 మంది కంటే ఎక్కువ మందికి వేరు వేరు స్థలాల్లో ఒకేసారి ఎలా కనపడతాడక్క? కొంపదీసే కళలన్నిటి ఎవడైనా ఒకటి కాంట్రాక్ట్ ఒప్పుకొని ఒకేసారి ప్లే చేసాడంటావు అక్క. వాళ్ళ బుర్రలో షిప్ పెట్టి కళ అయితే ఒకటితో ఆగిద్ది కానీ 600 మందికి పాకదు కదా అక్క.
ఇంకో విషయం ఏంటంటేనక్క శిష్యులే కాదక్క చరిత్రకారులు కూడా ఆయన మూడో దినాన తిరిగి లేచాడని తాము విన్న వాటి గురించి రాశారక్క. జోసిఫస్ ఫ్లేవియస్ 18:3 and 3 ఒకసారి చూసుకోక, టాసిటస్ రచనలో చూసుకోక. ఇంకోటక్క జోసిఫస్ ఫ్లేవియస్ ఇంటర్పోలేషన్ సరైనది కాదనే వాళ్ళు కూడా ఉన్నారక్క. వాటి గురించి కూడా తర్వాత సమాధానాలు వస్తాయక్క. సరేనా? కాబట్టి అక్క కళ అయితే మనవడికో మనవరాలకు కనపడిద్ది కానీ 500-600 మందికి ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఒకేసారి వేరు వేరు ప్రాంతాల్లో కనపడదు కదక్క.